హలో పీపుల్ ఈ రోజు జాబ్ అప్డేట్ వచ్చేసి ఎస్బీఐ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అన్నమాట. సో ఇదైతే ఇంట్లో నుంచి అయితే మన వర్క్ అనేది చేయొచ్చు. సో దీనికైతే ఏ ఎగ్జామ్ ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు అండ్ ఎగ్జామ్ కూడా ఉండదు. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండ్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడచ్చు అండ్ వీడియో కూడా ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ దీని గురించి ఫుల్ డీటెయిల్స్, ఈ జాబ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. హలో గైస్, ఈరోజు నేను ఒక మంచి జాబ్ ఆపర్చునిటీతో మేము ముందుకు వచ్చేసాను. సో ఇదైతే ఎస్బీఐ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో ఎవరైతే బ్యాంక్లో జాబ్ చేయాలనుకుంటున్నారో ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో మనము ఎవరు అప్లై చేయాలి అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి ఒకసారి ఇక్కడ హూ కెన్ అప్లై ఉంది కదా, సో అక్కడ చూసుకుంటే మనకి ఎవరైనా ఎనీవన్ హూ ఈస్ 18 years and above with a minimum qualification of 10th standard from a recognized board or institute can apply to become a life mitra. సో ఇదైతే ఎవరైతే 18 years above ఏజ్ అయితే ఉంటుందో వాళ్ళకి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10th స్టాండర్డ్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. 10th పాస్ అయితే చాలు ఈ జాబ్కి అయితే. 10th పాస్ అయ్యి ఏదైనా రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి 10th పాస్ అయితే చాలు. అండ్ మినిమం ఏజ్ వచ్చేసి మనకి 18 years అబౌవ్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇంకా ఎక్స్పీరియన్స్ ఇండివిజువల్స్కి అయితే ఈజీ అవ్వచ్చు ఈ జాబ్. సో ఎవరైనా హ్యాపీగా ఈ జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మీకు ప్లస్ అవుతుంది అండ్ జాబ్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది. సో ఇక్కడ చూడండి, వై బికమ్ అ లైఫ్ మిత్ర. సో ఇక్కడ చాలా మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, క్వెరీస్ ఉన్నా కూడా చూసుకోవచ్చు. దీంట్లో ఎస్బీఐ లైఫ్ మిత్ర అని మనము గూగుల్లో ఇలా టైప్ చేస్తే మనకు వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఎందుకు లైఫ్ మిత్రాలో జాయిన్ అవ్వాలి అనేది కూడా ఉంది. సో ఇక్కడ మనం ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే మనకి ఇక్కడ ఇచ్చారు అన్లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్ ఉంటుంది. అంటే మీకు ఫిక్స్డ్ శాలరీ అనేది ఉండదు, మీకు అన్లిమిటెడ్గా ఎర్న్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా జాబ్ చేసామనుకో దానికి ఫిక్స్డ్ శాలరీ మంత్లీ ఉంటుంది. బట్ దీంట్లో ఏంటంటే ఎస్బీఐ లైఫ్ మిత్రాలో ఏంటంటే మీకు అన్లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్. సో ఫిక్స్డ్ మంత్లీ 20,000 వస్తుంది అని ఉండదు, మంత్లీ 40,000. జస్ట్ మనకి అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఎంతైనా ఎర్న్ చేసుకోవచ్చు. సో మనం ఎంత ఎఫర్ట్ పెడితే అంత ఎర్న్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నో క్యాపిటల్ రిక్వైర్డ్ అని ఉంది కదా. సో మీకు మనం ఇది బిగినింగ్ ఈ జాబ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ జస్ట్ మనం మన ఎఫర్ట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో మనము హ్యాపీగా ఈ జాబ్ చేసుకోవచ్చు. మనకి అన్లిమిటెడ్గా ఎర్నింగ్ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండిపెండెంట్ కెరియర్ జర్నీ. సో కెరియర్ని అయితే ఇంకా మీరు ఇంకా హై లెవెల్లో అయితే తీసుకెళ్ళొచ్చు. మీకు చాలా ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎస్బీఐ లైఫ్తో పాటు మీకు ఈ ఎక్స్పీరియన్స్తో మీకు ఇంకా చాలా ఆపర్చునిటీస్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ మీనింగ్ఫుల్ లాస్టింగ్ ఇంపాక్ట్ అని ఇచ్చారు. సో ఇది ఫ్యూచర్ని ఒక పర్సన్ ఫ్యూచర్ అనేది కూడా చేంజ్ చేయొచ్చు. అండ్ ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎవరైతే ఎస్బీఐలో బ్యాంక్ జాబ్లో వర్క్ చేయాలనుకుంటున్నారో ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అండ్ ఒకసారి అయితే మీరు ఒకసారి ఎస్బీఐ లైఫ్ మిత్ర అనేది స్క్రోల్ చేసి ఒకసారి అయితే ఇన్ డీటెయిల్గా వాళ్ళ ఫీచర్స్ ఇంకా జాబ్ రోల్ అండ్ అన్నీ ఒకసారి అయితే చూసేసి మీరు హ్యాపీగా అయితే అప్లై చేసేసుకోండి. సో దీంట్లో అయితే మనకి కిందికి స్క్రోల్ చేయగానే మనకి కనిపిస్తుంది ఇక్కడ హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో ఎందుకు ఎస్బీఐ లైఫ్ మిత్ర అని కూడా ఉంది. ఎందుకు మీరు ఎస్బీఐ లైఫ్ మిత్రలో జాయిన్ అవ్వాలి? ఫస్ట్ ఇక్కడ చాలా ఇచ్చారు. ఇక్కడ రిలయబుల్ బ్రాండ్ అక్రాస్ అనేది ఒక బ్రాండ్ అనమాట. ఎస్బీఐ అనేది కంపల్సరీ మనకు తెలిసి ఉంటుంది, అందరికీ తెలిసి ఉంటుంది ఎస్బీఐ అంటే. సో ఇది ఒక బ్రాండ్ అనమాట. అక్రాస్ ఇండియా ఇది ఒక బ్రాండ్. సో నెక్స్ట్ షేపింగ్ ఫైనాన్షియల్ ఫ్యూచర్స్ అని ఉంది. నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్ దట్ రిమైన్ బై యువర్ సైడ్. సో ఇంకా మనం చాలా నేర్చుకోవచ్చు. లెర్నింగ్ ప్రోగ్రామ్స్, సింపుల్ టూల్స్, ఆన్ గోయింగ్ గైడెన్స్, యూ కెన్ కాన్ఫిడెంట్లీ అసెస్ కస్టమర్స్. సో మనకి దీంతో పాటు మన క్లియర్ కమ్యూనికేషన్. సో దీంతో మనకి సపోర్ట్ దట్ రిమైన్స్ బై యువర్ సైడ్ ఉంది కదా, మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అండ్ కస్టమర్స్తో ఎలా మాట్లాడి, ఎలా డీల్ చేయాలి అండ్ ఎలా వర్క్ చేయాలి అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఈ జాబ్తో పాటు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈజీ టు యూస్ డిజిటల్ ప్లాట్ఫామ్స్.
సో మనము డిజిటల్ ప్లాట్ఫామ్స్ కూడా ఈజీగా యూజ్ చేసుకునే ఫాస్టర్గా సింప్లర్గా మీ వర్క్ అనేది ఈజీగా కంప్లీట్ అయ్యేట్టు డిజిటల్ టూల్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఈ విధంగా మీరు ఆ, చాలా ఈజీగా అయితే జాబ్ అనేది చేయొచ్చు. అండ్ కస్టమర్స్తో ఎలా హ్యాండిల్ చేయాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది ఎస్బీఐ లైఫ్తో. సో ఇది ఎస్బీఐ లైఫ్ అనేది ఒక బ్రాండ్ అనమాట. మనకి ఎక్కువ చాలా మందికి తెలిసి ఉంటుంది ఎస్బీఐ అని అంటే. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ బిల్డ్ ఏ కెరియర్ బై హెల్పింగ్ అదర్స్. మీ కెరియర్ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు యాజ్ ఏ హెల్పింగ్ చేయడానికి, అందరికీ హెల్ప్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తే మీ కెరియర్ కూడా బిల్డ్ అవుతుంది అండ్ చాలా ఆపర్చునిటీస్ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. సో మనం ఇది ఎలా అప్లై చేయాలి అని అంటే ఇక్కడ జాయిన్ అస్ లైఫ్ మిత్ర కిందికి స్క్రోల్ చేయగానే మనకి ఇలా డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫిల్ ఇన్ ద డీటెయిల్స్ బిలో అండ్ ఇక్కడ అప్లికేషన్స్ అనేది ఇక్కడ మన డీటెయిల్స్ అనేది ఇక్కడ క్లియర్గా ఇక్కడ అప్లై చేసే ముందు ఒకసారి అయితే చూసేయండి. సో ఫస్ట్ వచ్చేసి మిస్టర్, మిస్సెస్, మిస్ అని ఉంది. సో మీరు మిస్టర్ అయితే మిస్సెస్ అయితే మిస్ అయితే మిస్. ఓకే, దీనిపైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ ఉంది కదా, మీ నేమ్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చేయండి. అండ్ మొబైల్ నెంబర్, సో మీరు ప్రజెంట్ యూజ్ చేసే మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతే, మీరు షార్ట్ లిస్ట్ అవుతే ఇక్కడ అయితే మీకు మీ ప్రజెంట్ యూజ్ చేసే మొబైల్ నెంబర్కి మీరు ఏదైతే ఇక్కడ ఇచ్చారో దానికైతే మీకు మెసేజ్ ఆర్ కాల్ అయితే వస్తుంది. సో ఈమెయిల్ ఐడి కూడా మీరు ప్రజెంట్ యూజ్ చేసే ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ షార్ట్ లిస్ట్ అవుతే, మీరు సెలెక్ట్ అవుతే మాత్రం దానికి కూడా మెయిల్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ మెయిల్ ఐడి ఉంది కదా, దానిపైన మెయిల్ ఐడి అనేది క్లిక్ చేయండి అండ్ అడ్రస్ కూడా ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి స్టేట్, మీరు మీ స్టేట్ అండ్ సిటీ అండ్ పిన్ కోడ్ కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా అని ఇచ్చారు కదా, సో క్యాప్చా కూడా మంచిగా టైప్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన క్యాప్చా అనేది క్లియర్గా టైప్ చేసి సబ్మిట్ చేస్తేనే మీకు క్లియర్గా క్యాప్చా అనేది తీసుకుంటుంది, లేకపోతే ఇన్వాలిడ్ క్యాప్చా అని ఇలా వస్తుంది. నెక్స్ట్ కిందికి ఇలా స్క్రోల్ చేసి ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి సబ్మిట్ పైన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేయండి. సో మీకు ఏమైనా ఇంకా ఏమన్నా క్వెరీస్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా, సో ఈ ఎస్బీఐ లైఫ్ మిత్ర గురించి ఏదన్నా, ఈ జాబ్ గురించి ఏమైనా మీకు డౌట్స్, క్వెరీస్ ఏది ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. అండ్ ఎస్ఎంఎస్ చేయడానికి కూడా లిబరేట్ LIBERATE 56161కి అయితే మీరు ఏమైనా ఎస్ఎంఎస్ అయితే సెండ్ చేయొచ్చు. లేకుంటే మీకు ఇక్కడ మిస్ కాల్ అనేది ఇవ్వచ్చు, నంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. లేకపోతే ఇంకా ఈమెయిల్ కూడా info@sbilife.co.in. లేకపోతే ఇంకా మనకి చాలా ఇచ్చారు ఆప్షన్స్, వాట్సాప్ కూడా చేయొచ్చు వాళ్ళు ఇచ్చిన నెంబర్కి. మీకు ఏం క్వెరీస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా ఈ జాబ్ గురించి వాళ్ళు క్లియర్గా ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ జాబ్ గురించి వాళ్ళ జాబ్ గురించి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాక మీకు నచ్చితే మీరు జాబ్ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు. ఇక్కడ మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేశాక జాబ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ డిస్క్లైమర్ కూడా ఇచ్చారు ఈ జాబ్ గురించి, ఇన్ఫర్మేటివ్, ఈ జాబ్ గురించి ఏమైతే ఉందో ఇంకా మీరు డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ జాబ్కి మరీ చెప్తున్నాను. సో ఒక్కసారి అయితే ఈ డిస్క్లైమర్ అనేది కూడా ఫుల్గా డీటెయిల్గా అయితే చదివేసి జాబ్కి అనేది అప్లై చేయండి. అండ్ డౌట్స్, క్వెరీస్ ఉన్నా కూడా వాళ్ళ నెంబర్ అన్నీ ఇచ్చారు, ఇక్కడ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు జాబ్ గురించి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎస్బీఐ లైఫ్ మిత్రాలో చాలా ప్లాన్స్ అనేవి ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అని, కస్టమర్ సర్వీసెస్ అని, సో ఇలా టర్మ్ ప్లాన్స్ ఉంటుంది, సేవింగ్ ప్లాన్స్, చైల్డ్ ప్లాన్స్, రిటైర్మెంట్ ప్లాన్స్, ఇంకా ఇన్సూరెన్స్ ప్లాన్స్, టూల్స్ అండ్ క్యాలిక్యులేటర్స్, ఇలా చాలా అయితే ఉన్నాయి. సో ఒకసారి అయితే ఇది మీరు లింక్ అనేది క్లిక్ చేసి ఎస్బీఐ లైఫ్ మిత్రాలో ఒకసారి అయితే ఈ జాబ్ గురించి ఇన్ డీటెయిల్గా అయితే చదివేసి, అండ్ మీకు ఏమైనా క్వెరీస్, డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి, మిస్ కాల్ ఇవ్వండి. మీకు ఏది వీలు అయితే దాని విధంగా అయితే మీరు కాల్ అన్నా చేయండి, లేకపోతే మిస్ కాల్, లేకపోతే ఎస్ఎంఎస్ అండ్ వాట్సాప్లో కూడా చేయొచ్చు, లేకపోతే మెయిల్ అన్నా చేయొచ్చు. సో ఈ విధంగా అండ్ మీ ప్రొఫైల్, మీ స్కిల్స్ అనేది వాళ్ళ స్కిల్స్కి మ్యాచ్ అవుతే, వాళ్ళ జాబ్ ప్రొఫైల్ అండ్ స్కిల్స్కి మ్యాచ్ అవుతే మీకు జాబ్ అనేది ఈజీగా వస్తుంది. అండ్ అన్లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట.